సీజన్ 9 లైవ్‌లో ఈరోజు తనూజని ఆట పట్టించడం కోసం కళ్యాణ్, రేతు అలానే ఇమ్మాన్యుయల్ ముగ్గురు కూడా డీమన్‌తో ఉదయాన్నే తనూజ స్విమ్మింగ్ పూల్ దగ్గర బర్త్‌డేస్ డిస్కషన్ చేస్తుంది. ఇక వాష్‌రూమ్‌లో ఉన్న తనూజ ఎంతసేపటికి బయటకి రావట్లేదని రేతు, కళ్యాణ్, ఇమ్మాన్యుయల్ కావాలని అదేం మాట్లాడుతదో దానికే అర్థం కాదురా! అది చెప్పిన మాటలని పెద్దగా బుర్రకెక్కించుకోకూడదు మనమందరం అన్నట్టు ఇమ్మాన్యుయల్, కళ్యాణ్, రీతు వీళ్ళు మాట్లాడుకొని నవ్వుకుంటూ ఉంటారనమాట. ఈ నవ్వుతూ ఉన్నప్పుడు ఇక తనుజ లోపల నుంచి ఆ మాటలు వింటూ ఉంటుంది. తనుజ ఏమనుకుంటుందంటే నేను వాష్‌రూమ్‌లో ఉన్నానని వీళ్ళకి తెలీదు. అందుకే నా కోసం డిస్కషన్ చేసుకుంటున్నారని తనుజ ఫీల్ అవుతుంది. ఇక బయట వీళ్ళు కావాలని తనుజ త్వరగా బయటికి రావాలని, కావాలని తనుజ టాపిక్‌తో మాట్లాడుతూ ఉంటారు. ఇక తనుజ బయటకొచ్చిన తర్వాత చెప్తూ ఉంటది. నవ్వుకోండి. నా కోసం బాగా మాట్లాడుకొని నవ్వుకోండి. నేను మార్నింగ్ డీమన్‌తో బర్త్‌డేస్ కోసం మాట్లాడాను. నేను ఏది మాట్లాడినా సరే అది పెద్ద తప్పయిపోతుందా? నేను ఏది మాట్లాడినా పెద్ద బుర్రకెక్కించుకోవాల్సిన పని లేదా? నవ్వరా కళ్యాణ్ నవ్వు. బాగా నవ్వుతున్నావు కదా! జోకులు వేస్తున్నారా వీళ్ళు? నవ్వుతున్నావు నువ్వు. బాత్రూమ్ నుంచి బయటికి రారా! నీ తాట తీస్తాను, కాళ్ళు ఇరగొడతాను అన్నట్టుగా ఫన్ చేస్తూ ఇక తనుజ కూడా అంటే అది సీరియస్ ఫైట్ కాదు. కానీ అప్పుడప్పుడు క్యూట్‌గా తనుజ మాట్లాడుతుంది కదా! అలా అనమాట. సో, నేననలేదు ఇమ్ము బ్రోనే అన్నాడు అని ఇమ్మాన్యుయల్ మీద తోస్తూ ఉంటే ఇమ్మాన్యుయల్ నేననలేదు. నాకు సంబంధం లేదు అని ఒకరితో ఒకరు ఎస్కేప్ అవుతూ ఉంటారనమాట. తనుజ నీ డ్రెస్ అయితే చాలా బావుంది అని కళ్యాణ్ డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తే, "నువ్వు డైవర్ట్ చెయ్యకురా! నేనసలు డైవర్ట్ అవ్వను" అని అంటే, "లేదు లేదు నీ లంగావోణి బావుంది. మా ఊర్లో ఈ డ్రెస్‌ని లంగావోణి అంటారు తెలుసా?" అన్నట్టు కవర్ చేస్తూ ఉంటే, "నువ్వు రారా తర్వాత నీ పని చెప్తానని" అక్కడి నుంచి హాల్‌లోకి వెళ్ళి డీమన్‌తో అడుగుతూ ఉంటుంది. "ఏంటి డీమన్ నేను మాట్లాడిన మాటలు వాళ్ళక్కడ జోక్ చేసుకుంటున్నారు. నేను వాష్‌రూమ్‌లో ఉన్నానని వాళ్ళకి తెలీదు. ఈసారి వాళ్ళేదైనా జోక్ చేస్తే తనుజ మాట్లాడింది సీరియస్ అని చెప్పు" అని చెప్పి ఇక డీమన్‌కి కూడా చెప్తూ ఉంటుందనమాట. ఇంతలో అక్కడే కూర్చున్న దివ్య అంటుంది, "డీమన్ ఏం మాట్లాడింది తనూజ" అంటే, "బర్త్‌డేస్ కోసం మాట్లాడిందంటే, అది మాకు వినిపిచ్చింది. తర్వాత ఏం మాట్లాడింది తనూజ" అని అడిగితే, "ఏమో గుర్తులేవు. దాని మాటలు గుర్తుపెట్టుకోవాల్సినంత సీరియస్ టాపిక్స్ ఏముండవులే. అంత సీరియస్ టాపిక్స్ అదేం మాట్లాడదు" అని అన్నాడు. "అంటే నీ మాటల్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదా" అంటే, "అబ్బే నేనలా అనలేదు. కావాలని వీళ్ళు పుల్లలు పెడుతున్నారు తనూజ. నీకు నాకు గొడవలు పెడుతున్నారని" డీమన్ అంటూ ఉంటాడు. అదేదో సోది చెప్పింది అన్నాను అంటే ఇంతలో భరణి గారు, "ఏంటి? నా కూతురు సోది చెప్పిందంటావా? సోది అనడానికి మీకెంత ధైర్యం" అని ఇంకా కావాలని తనూజని ఇరిటేట్ చేస్తూ ఉంటారనమాట. సో, ఇంత ఇరిటేట్ అవుతూ ఉంటే కళ్యాణ్ మాత్రం కళ్యాణ్ పనిలో ఉంటాడు. "నీ డ్రెస్ బావుంది, లంగావోణి బావుంది" అని చెప్పి అంటే ఈరోజు హాఫ్ సారీలో తనూజ క్యూట్‌గానే ఉంది అనుకోండి. సో, అదే విషయాన్ని కళ్యాణ్ కూడా చెప్పడానికి ట్రై చేస్తాడు. ఏదేమైనా ఎవరు ఎంతలా, ఎలా ఏదైనా సరే అనవసరం. మన కళ్యాణ్ రూట్‌లో ఉంటాడనమాట. ఇంకా తనుజ హాఫ్ సారీ వేసుకుంటే ఒక పక్క కామెడీ చేస్తే, ఇంకో పక్క ఆ ఐ కాంటాక్ట్ అనేది మెయింటైన్ చేస్తున్నాడు బాబు బాగానే. ఇంకా అంటే ఈ ఫన్ అయితే లైవ్‌లో జరుగుతుంది ప్రెజెంట్. ఎందుకంటే ఖాళీగా ఉన్నారు కదా మన వాళ్ళు. ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు కాబట్టి ఇలాంటి డిస్కషన్స్ చేస్తూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మరి మీకేమనిపిస్తుంది తనుజ లుక్‌పై కామెంట్స్‌లో చెప్పండి.